ఈ స్విచ్లో మనం యూజ్ చేసే కీవర్డ్స్ ఏంటంటే స్విచ్, అంటే బ్రేక్ అనేది ఒక కీవర్డ్, బ్రేక్ అండ్ కంటిన్యూ, break and continue. You have to use break and continue and inside the loop. Inside loop యూజ్ చేయొచ్చు. బ్రేక్ అనేది ఇన్సైడ్ స్విచ్ మాత్రమే యూజ్ చేయగలం. స్విచ్ మనం స్విచ్ అనేది ఎందుకు వాడతాం అంటే మెనూ ప్రోగ్రామ్స్కి యూజ్ చేస్తాం. సో మెనూ ప్రోగ్రామ్స్ని డిస్ప్లే చేయడం కోసం స్విచ్ అనేది వాడతాం. అయితే ఇక్కడ స్విచ్ సింటాక్స్ ఏంటో చూద్దాం. సో సింటాక్స్ స్విచ్ సింటాక్స్ సింటాక్స్ ఏంటంటే స్విచ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. కేస్ తర్వాత స్పేస్ ఇవ్వాలి, కేస్ లేబుల్ ఉంటుంది, కేస్ లేబుల్ కోల్. ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయవచ్చు. స్టేట్మెంట్ నెంబర్ 1, స్టేట్మెంట్ నెంబర్ 1 అండ్ సో ఆన్. సో ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి రాయవచ్చు. నెక్స్ట్ కేస్ లేబుల్ 2, కోలన్. ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి రాయొచ్చు. స్టేట్మెంట్ నెంబర్ 1 అండ్ 2 అండ్ సో ఆన్. ఇక్కడ బ్రేక్ అనేది కూడా ఆప్షనల్. ఎవ్రీ కేస్కి బ్రేక్ రాయొచ్చు, రాయకపోవచ్చు. సో లాస్ట్ నెక్స్ట్ డిఫాల్ట్ అనేది కూడా ఆప్షనల్. సో డిఫాల్ట్ కోలన్ ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయొచ్చు. నెక్స్ట్ కర్లీ బ్రేస్ క్లోజ్. ఇది స్విచ్ యొక్క సింటాక్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ సో స్విచ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. So void main int I is equal to 2. Clear the screen. CLR SCR. Next ఇక్కడ switch some argument. ఇక్కడ కేస్కి కేస్ లేబుల్కి మిడిల్లో స్పేస్ ఉండాలి. printf a. దెన్ బ్రేక్ అనేది ఆప్షనల్, మన ఇష్టం. నేను బ్రేక్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ కేస్ 2 printf b. నెక్స్ట్ కేస్ 3 printf c. కేస్ 4 printf d. And then break. Next case 5 printf e. Then break అనేది మన ఇష్టం, కావాలంటే రాసుకోవచ్చు, లేకపోతే లేదు, మన చాయిస్ అనమాట. నెక్స్ట్ డిఫాల్ట్ printf f ఆర్ డిఫాల్ట్ అని ఇస్తున్నాను. ఇది స్విచ్ క్లోజ్. నెక్స్ట్ మెయిన్ క్లోజ్. ఒకసారి చూడండి. ఇక్కడ ఐ వాల్యూ ఎంత 2. ఐ వాల్యూ 2. ఐ వాల్యూ 2 ఇక్కడ స్విచ్ ఆర్గ్యుమెంట్కి ఐలోకి వాల్యూ ఎంత వస్తుందంటే 2 వస్తుంది. అయితే ఇక్కడ స్విచ్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఇంటీజర్ అయి ఉండాలి. ఓకే,
మనకి ఇక్కడ ఫ్లోట్ కానీ ఏదైనా వాల్యూస్ ఇస్తే మనకి ఎర్రర్స్ వస్తాయి అనమాట, విల్ గెట్ ఎన్ ఎర్రర్. నెక్స్ట్ ఇక్కడ ఐలోకి వాల్యూ ఎంత ఉంది 2, సో ఇక్కడికి స్విచ్ ఆర్గ్యుమెంట్లో 2 వస్తుంది. కంట్రోల్ ఎక్కడికి వస్తుందంటే కేస్ 2 ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఆ కేసు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్ టు బ్రేక్ ఉంటే ఈ స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇది స్విచ్ ఎండ్ అనమాట, ఇది స్విచ్ ఎండ్. ఒకవేళ బ్రేక్ అనేది కానీ లేకపోతే నెక్స్ట్ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది బి, నెక్స్ట్ డి. నెక్స్ట్ బ్రేక్ ఉంది కాబట్టి స్విచ్ నుంచి బయటకు వస్తుంది, కంట్రోల్ ఇక్కడ నుంచి ఈ ప్లేస్కి వచ్చేస్తుంది. అంటే మనకి ఇప్పుడు కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుందంటే బి, సి, డి. సో ఇక్కడ మనకి బ్రేక్ అనేది ఆప్షనల్, ఎవ్రీ టైం బ్రేక్ అనేది రాయాలని రూల్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు కోడ్ రన్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది, ఐ వాల్యూ 2 వస్తుంది, కేస్ 2కి వస్తుంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కేస్ సి, నెక్స్ట్ కేస్ డి. సో బిసి డి. నెక్స్ట్ బ్రేకర్ ఉంది కాబట్టి స్విచ్ నుంచి బయటకు వస్తుంది, ఈ స్టేట్మెంట్కి వచ్చేస్తుంది. కింద ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే ఎగ్జిక్యూట్ అవుతాయి, ఏం లేదు కాబట్టి మెయిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, కోడ్ రన్ చేస్తే ఆల్ట్ F9 ఫైల్ సేవ్ చేయలేదు, F2 సేవ్ చేయండి. సో స్విచ్ .c. లేకపోతే ఏం చేయాలి, హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేయాలి, include stu.h, include conio.h అనేవి ఇంక్లూడ్ చేయాలి. ఆల్ట్ F9 ఎస్, కంట్రోల్ F9, ఆల్ట్ F5. సో అవుట్పుట్ వస్తుంది ఇక్కడ BCD ఇస్ అవుట్పుట్, BCD ఇస్ అవుట్పుట్. గెట్ సిహెచ్ ఇస్తున్నాం. ఓకే, మనం ఇక్కడ ఐ వాల్యూ అనేది చేంజ్ చేస్తున్నాను. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాను. సో ఐ వాల్యూ 1 ఇస్తే స్విచ్లోకి ఎంత వస్తుంది, 1 వస్తుంది. అప్పుడు కేస్ 1 ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ ప్రింట్ అయ్యి బ్రేక్ అని ఇచ్చాము కాబట్టి స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే కంట్రోల్ ఈ ప్లేస్ నుంచి ఇక్కడ వచ్చేస్తుంది. కింద ఉన్న స్టేట్మెంట్స్ అవి ఎగ్జిక్యూట్ అవుతాయి, ఏం లేదు కాబట్టి ఏ ఒకటే ప్రింట్ అవుతుంది. అంటే అవుట్పుట్ వస్తుంది మనకి ఏ వస్తుంది. కోడ్ రన్ చేస్తుంది ఆల్ట్ F9 ఎస్, కంట్రోల్ F9. సో ఏ వస్తుంది. ఇక్కడ printf /n ఇస్తున్నాను, ఎవ్రీ టైం /n అని ఇస్తుంది. /n ఏం లేదు, పైన మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే విజిబుల్ అవ్వట్లేదు, అందుకని /n రాసాం. నెక్స్ట్ ఐ వాల్యూ 1 కాబట్టి 1 వస్తుంది. న్యూ లైన్కి వచ్చి ఏ ప్రింట్ అవుతుంది, అంటే అవుట్పుట్ వస్తుంది మనకి ఏ వస్తుంది. ఓకే, సో కోడ్ రన్ చేస్తే ఆల్ట్ F9 ఎస్, కంట్రోల్ F9, ఏ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఐ వాల్యూ అనేది 4 అని ఇస్తున్నాను. ఐ వాల్యూ 4 అని ఇచ్చి 4 అని వస్తే మనకి ఏమొస్తుంది, ఎక్కడికి వస్తుంది, ఐ వాల్యూ 4 కాబట్టి స్విచ్లోకి 4 వస్తుంది. సో కేస్ 4కి వస్తుంది. ఏం ప్రింట్ అవుతుంది, డి ప్రింట్ అయ్యి బ్రేక్ అంటే స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అవుట్పుట్ వస్తుంది మనకి డి. సో ఆల్ట్ F9 ఎస్, కంట్రోల్ F9, డి వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఐ వాల్యూ చేంజ్ చేస్తున్నాను. ఐ వాల్యూ 3 అని ఇచ్చాం. ఐ వాల్యూ ఐ ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చాం. సో ఐ వాల్యూ 3 కాబట్టి కేస్ 3కి వస్తుంది, సి ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ డి ప్రింట్ అవుతుంది. న్యూ లైన్లో డి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ బ్రేక్ అని ఇచ్చాం కాబట్టి స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సి డి ఈజ్ ద అవుట్పుట్. సో ఆల్ట్ F9 ఎస్, కంట్రోల్ F9, ఐ వాల్యూ చేంజ్ చేయండి. ఐ ఈజ్ ఈక్వల్ టు 4. ఐ ఈజ్ ఈక్వల్ 4 అంటే డైరెక్ట్గా కేస్ 4కి వస్తుంది. ఐ ఈజ్ ఈక్వల్ 3 ఇవ్వండి. ఐ ఈజ్ ఈక్వల్ 3 అని ఇస్తే కంట్రోల్ F9, సి డి ఈజ్ ద అవుట్పుట్. సి
డి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే I ఈజ్ ఈక్వల్ టు 100 అని ఇచ్చాను. సో చూడండి మనకి ఏ కేస్ మ్యాచ్ అవ్వకపోతే ఇక్కడ 100 కదా, ఇక్కడ 100 వస్తుంది, స్విచ్ ఆఫ్ 100. కేస్ 100 అనేది చెక్ చేస్తుంది. ఏ కేస్ అనేది మ్యాచ్ అవ్వకపోతే డిఫాల్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్ వస్తుంది, డిఫాల్ట్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో కంట్రోల్ F9, డిఫాల్ట్ ఇస్ ద అవుట్పుట్. నెక్స్ట్ వన్, ఈ ఆర్డర్ అనేది మన ఇష్టం, ఎనీ ఆర్డర్లో రాసుకోవచ్చు. 1 2 3 4 5 6 అలా ఆర్డర్లో రాయాలని రూల్ ఏం లేదు. డిఫాల్ట్ని 5 కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇదే ఎగ్జాంపుల్లో డిఫాల్ట్ని ఓకే ఎక్కడైనా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి I వాల్యూ 100 కదా, I వాల్యూ 100 కాబట్టి స్విచ్ ఆఫ్ 100 అంటే మనకి ఇక్కడ 100 ఉందా అని చెక్ చేస్తుంది. ఏ కేసు లేకపోతే డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి డిఫాల్ట్ ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ బ్రేక్ ఉందా లేదు, అదే బ్రేక్ ఉంటే మనకి అవుట్ ఆఫ్ ది స్విచ్ వచ్చేస్తుంది. అలా కాకుండా బ్రేక్ లేదు కాబట్టి నెక్స్ట్ కేసుకి వస్తుంది ఏ. సో ఏం ప్రింట్ అవుతుంది, డిఫాల్ట్ అనేది ప్రింట్ అయ్యి నెక్స్ట్ ఏ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లైన్ సో ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, డిఫాల్ట్ ఏ ఇస్ ద అవుట్పుట్. ఓకే, ఇది స్విచ్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ మనకి స్విచ్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఇంటీజర్ అయి ఉండాలి. అలా కాకుండా నేను ఇక్కడ 20.4 అని ఇచ్చాను, విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో 20.8 or 5.9 అని ఇచ్చాం, 5.9 అని ఇచ్చాం, ఆల్ట్ F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్. చూడండి, స్విచ్ సెలెక్షన్ ఎక్స్ప్రెషన్ మస్ట్ బి ఇంటిగ్రల్ టైప్, అది ఇంటిగ్రల్ టైప్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్, మనకి ఇక్కడ ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ అన్ ఇంటీజర్. మనకి ఇక్కడ -128 to 127 ఇవన్నీ కూడా క్యారెక్టర్స్, ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ అన్ ఇంటీజర్. నేను ఇక్కడ క్యారెక్టర్ కూడా ఇవ్వచ్చు. సో విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో స్మాల్ ఏ ఇస్తే దిస్ ఇంటీజర్ కాబట్టి ఇక్కడ ఇంటి వాల్యూ తీసుకుంటుంది, అంటే 97 తీసుకుంటుంది, అంటే కేస్ 97. కేస్ 97 ఉందా లేదు, ఏం లేకపోతే ప్లే ఎగ్జిక్యూట్ అవుతుంది, డిఫాల్ట్. సో నేను ఇక్కడ స్మాల్ ఏ అని తీసుకున్నాను, ఇది వ్యాలిడ్, ఇది క్యారెక్టర్లా కనిపిస్తుంది, బట్ ఇదేంటంటే ఇంటీజర్ టైప్, అంటే 97గా తీసుకుంటుంది. కేస్ 97 మ్యాచ్ అవ్వలేదు కాబట్టి డిఫాల్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఏ. సో డిఫాల్ట్ ఏ ఇస్ ద అవుట్పుట్. సో ఆల్ట్ F9, ఎస్ వార్నింగ్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం, కంట్రోల్ F9, డిఫాల్ట్ ఏ. సో I is equal to 2. ఓకే, నేను ఇక్కడ ఏ అని ఇస్తున్నాను. సో I is equal to 2 అని ఇచ్చాం. సో వాట్ ఇస్ అవుట్పుట్, I is equal to 2 అని ఇస్తే కేస్ 2, సో B ప్రింట్ అవుతుంది, C ప్రింట్ అవుతుంది, D ప్రింట్ అవుతుంది, B C D ఇస్ ద అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ వన్ కాబట్టి కేస్ 1. ఇక్కడ డమ్మీ, ఇక్కడ స్విచ్కి సెమీకోలన్ ఇచ్చాను. సెమీకోలన్ ఇస్తే మనకేమొస్తుందంటే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే స్విచ్ అని ఇస్తే స్విచ్ ఎలా తీసుకుంటుందంటే ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజర్ కర్లీ బ్రేస్గా తీసుకుంటుంది. ఓకే, ఇది సపరేట్ బాడీగా తీసుకుంటుంది, ఓపెన్ కర్లీ బ్రేస్ ఇది సపరేట్ బాడీగా తీసుకుంటుంది. బట్ ఇక్కడ బ్రేక్ రాస్తాం, బ్రేక్ షుడ్ బి, బ్రేక్ అనేది ఎక్కడ రాయాలి మనం, ఇన్సైడ్ లూప్ కానీ
లేకపోతే ఇన్సైడ్ స్విచ్ కానీ రాయాలి, ఇన్సైడ్ స్విచ్ కానీ లేకపోతే ఇన్సైడ్ లూప్ కానీ రాయాలి. బట్ మనం అవుట్ సైడ్ రాసాం కాబట్టి విల్ గెట్ ఎన్ ఎర్రర్, మిస్ప్లేస్డ్ బ్రేక్. ఓకే, ఒక ఎర్రర్, ఇదొక ఎర్రర్, బ్రేక్ అనేది రాయకూడదు, ఇదొక ఎర్రర్. ఓకే, సో విల్ రన్ దిస్ కోడ్ ఆల్ట్ F9. సో ఒకసారి చూడండి, ఎక్స్ప్రెషన్ కేస్ అవుట్ సైడ్ ఆఫ్ స్విచ్, మిస్ప్లేస్డ్ బ్రేక్, బ్రేక్ ఇక్కడ ఉండకూడదు, అవుట్ సైడ్ ఆఫ్ కేస్ అనేది కూడా అవుట్ సైడ్ ఆఫ్ స్విచ్. ఓకే, ఇలా ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. సో మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ సెమీకోలన్ అనేది ఇవ్వకూడదు, డమ్మీ ఇస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్. దీనివల్ల ఎర్రర్స్ కాదు, ఇవి అవుట్ సైడ్ రాసాం, కేస్ అనేది షుడ్ బి ఇన్సైడ్ స్విచ్ ఉండాలి, బట్ ఇది అవుట్ సైడ్గా తీసుకుంటుంది. బ్రేక్ అనేది కూడా ఇన్సైడ్ లూప్ కానీ లేదా ఇన్సైడ్ స్విచ్ కానీ ఉండాలి, మనం అవుట్ సైడ్ రాసాం కాబట్టి విల్ గెట్ ఎన్ ఎర్రర్. నెక్స్ట్ కేస్ 2. సో ఇక్కడ సెమీకోలన్ తీసేస్తాం. నేను ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చి ఇక్కడ ఏమి ఇస్తున్నాం అంటే కంటిన్యూ అని ఇస్తున్నాను. సో వాట్ ఈస్ ద అవుట్పుట్? సో మనకి ఆల్రెడీ లూప్లో కంటిన్యూ నేర్చుకున్నాం. కంటిన్యూ అయితే ఎలా వర్క్ అవుతుంది, మళ్ళీ స్టార్టింగ్ ఆఫ్ ది లూప్ వెళ్తుంది. బట్ ఇక్కడ మనం కంటిన్యూ అనేది ఇన్సైడ్ లూప్లో మాత్రమే రాయగలం. బట్ మనం ఇక్కడ కంటిన్యూ అనేది ఎక్కడ రాస్తాం, స్విచ్లో రాస్తాం. విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది, మిస్ప్లేస్డ్ కంటిన్యూ. ఆల్ట్ F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్, మిస్ప్లేస్డ్ కంటిన్యూ. అంటే మనం కంటిన్యూ రాయాలంటే కంటిన్యూ షుడ్ బి ఇన్సైడ్ లూపే రాయాలి. ఓకే, విల్ గెట్ ఎన్ ఎర్రర్. నెక్స్ట్ కేస్ 3. నెక్స్ట్ వన్ మోర్ థింగ్. సో కంపల్సరీ ఇక్కడ అయితే బ్రేక్ ఉండాలి, లేకపోతే బ్రేక్ అని లేకుండా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది, I is equal to 2 వస్తుంది. కేస్ 2 మ్యాచ్ అయింది, BCD అవుట్పుట్ వస్తుంది మనకి, BCD. నెక్స్ట్ బ్రేక్ ఉంది కాబట్టి అవుట్ సైడ్ స్విచ్ వచ్చేస్తుంది. సో ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, BCD. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ కేస్ 3. సో ప్లీజ్ రిమెంబర్, ఈ కేస్కి కేస్ లేబుల్కి మిడిల్లో స్పేస్ ఉండాలి, కేస్కి కేస్ లేబుల్కి మిడిల్లో స్పేస్ ఉండాలి, స్పేస్ ఉండాలి. ఓకే, ఇక్కడ స్పేస్ ఉండాలి. ఒకవేళ మనం బై మిస్టేక్ స్పేస్ ఇవ్వలేదు అనుకోండి, ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే స్పేస్ ఇవ్వలేదు. వాట్ ఇస్ ద అవుట్పుట్? ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఐ వాల్యూ ఎంత 2 అంటే ఇక్కడ 2 వస్తుంది. స్విచ్ ఆఫ్ 2 అంటే మనకి కేస్ 2 రావాలి. కేస్ 2 ఉందా లేదా? లేదు. సో ఏ కేసు మ్యాచ్ అవ్వకపోతే ఏమి ఎక్స్పెక్ట్ అవుతుంది? డిఫాల్ట్. సో అందరూ ఏమనుకుంటారంటే ఎర్రర్ వస్తుంది అనుకుంటారు, బట్ ఎర్రర్ ఏం రాదు, మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుందంటే డిఫాల్ట్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో రన్ దిస్ కోడ్ ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9. సో డిఫాల్ట్ ఇస్ ద అవుట్పుట్, డిఫాల్ట్ ఇస్ ద అవుట్పుట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ కేస్కి కేస్ లేబుల్కి మిడిల్లో స్పేస్ ఉండాలి. సో డిఫాల్ట్ అనేది కూడా ఆప్షనల్, కంపల్సరీగా రాయాలని రూల్ ఏం లేదు. సో ఈ కోడ్ రన్ చేస్తే వస్తుంది ఐ వాల్యూ 2 BCD వస్తుంది. ఓకే, ఇక్కడ బ్రేక్ అని ఇస్తే 2 తర్వాత B అవుట్ ఆఫ్ ది స్విచ్ వచ్చేస్తుంది. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కేస్ 2 సో వన్స్ అగైన్ కేస్ 2 రాస్తాను. మనకి డూప్లికేట్ ఇవ్వకూడదు. ఐ వాల్యూ ఎంత 2 కదా, ఈ కేస్ 2 ఉంది, ఇక్కడ కూడా కేస్ 2 ఉంది, BC బోత్ మ్యాచ్ అయినాయి కదా, విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఇప్పుడు రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది, ఆల్ట్ F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో డూప్లికేట్ కేస్, సో డూప్లికేట్ కేస్ అనేది ఇవ్వకూడదు అనమాట. ఓకే, వన్ మోర్ థింగ్, ఇక్కడ 97 అని ఇస్తున్నాను, నేను ఇక్కడ 2 తీసేసి డిఫాల్ట్ అని ఇస్తున్నాను. ఓకే, సో వాట్ ఇస్ ద అవుట్పుట్? ఒకసారి చూడండి, మనకి ఇక్కడ కేస్ ఐ వాల్యూ ఎంత 2 కదా, కేస్ 2కి వస్తుంది. అయితే ఇక్కడ కేస్ తర్వాత కేస్ లేబుల్ షుడ్ బి కాన్స్టెంట్ అయి ఉండాలి, బట్ ఇక్కడ డిఫాల్ట్ అని ఇచ్చాం కదా, విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఆల్ట్ F9, సో ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే,
అంటే ఇక్కడ కంపల్సరీగా సమ్ కేస్ లేబుల్ అనేది ఉండాలి. ఇది స్విచ్. వన్ మోర్ థింగ్, నేను ఇక్కడ స్మాల్ ఏ అని ఇస్తున్నాను, విత్ ఇన్ ది సింగిల్ కోట్స్ స్మాల్ ఏ. ఇక్కడ 97 అని ఇస్తున్నాను, ఐ వాల్యూ 97 అని ఇచ్చాను. మనం ఇక్కడ ఎవ్రీ క్యారెక్టర్ రాసిన అది ఇంటీజర్ కానీ తీసుకుంటుంది. సో ఇక్కడ ఐ వాల్యూ ఎంత 97, డైరెక్ట్ వాల్యూ ఎంత వస్తుంది 97. ఇది 97. స్మాల్ ఏ ప్లేస్లో రాసిన అది కూడా ఒక కాన్స్టెంటే. సో ఇక్కడ కూడా 97 ఉన్నట్టు, అంటే 97 బోత్ మ్యాచ్ అయినాయి కాబట్టి విల్ గెట్ అన్ ఎర్రర్. డూప్లికేట్ కేస్, ఆల్ట్ F9 విల్ గెట్ అన్ ఎర్రర్. సో డూప్లికేట్ కేస్. ఓకే, ఇది స్విచ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటనేది. అయితే మనం స్విచ్ ఎందుకు వాడతాం అంటే మెనూ ప్రోగ్రామ్స్ గురించి వాడతాం. ఓకే, మనకి ఇక్కడ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులర్ డివిజన్. ఒక ఎగ్జాంపుల్ చూపిద్దాం, ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. మనకి లూప్ అనేది కండిషన్ ఇస్ ఆల్వేస్ ట్రూ అవ్వాలి. ఆల్వేస్ ట్రూ అవ్వాలంటే వైల్ ఆఫ్ 1 రాసుకోవచ్చు, వైల్ ఆఫ్ 10 ఎనీ 1 రాసుకోవచ్చు. ఓకే, వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ఇస్ ఆల్వేస్ ట్రూ, printf /n ఎంటర్ 1 ఫర్ ఎడిషన్. So enter 2 for subtraction. Enter 3 for division or multiplication. Enter 4 for division. Enter 5 for modular division. ఇది మెనూ ప్రోగ్రామ్. అయితే ఒక యూజర్ని ఈ ఆప్షన్ ఎంటర్ చేయమని అడగాలి. ఎంటర్ చేయమని చేయడానికి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఫ్లాగ్ అని తీసుకుంటున్నాను. వేరియబుల్ మన ఇష్టం, ఫ్లాగ్ అని తీసుకుంటున్నాను. అది స్కాన్ చేయాలి. స్కాన్ఫ్ %d, అడ్రస్ ఆఫ్ ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ని స్విచ్ వేరియబుల్గా పాస్ చేయాలి. స్విచ్ వేరియబుల్గా స్విచ్ ఫ్లాగ్. ఇప్పుడు నేను 1 ఎంటర్ చేస్తే కేస్ 1కి వస్తుంది, కేస్ 1. సో ఎడిషన్. సో printf ఆ ఏబీ వాల్యూస్ కూడా పైన అడిగేద్దాం. ఎంటర్ ఏబీ వాల్యూస్, ఏబీ printf enter any 2 numbers అని ఇస్తున్నాను. enter any 2 numbers అని ఇస్తున్నాను. ఆ వాల్యూ స్కాన్ చేద్దాం. స్కానర్ %d, అడ్రస్ ఆఫ్ a, అడ్రస్ ఆఫ్ b. ఇప్పుడు ఇక్కడ మెసేజ్ ఎడిషన్ ఆఫ్ %d and %d is %d, ఫస్ట్ % లోకి a, నెక్స్ట్ % లోకి b, నెక్స్ట్ % లోకి a ప్లస్ b, దెన్ బ్రేక్. ఇది ఫస్ట్ కేస్. నెక్స్ట్ సెకండ్ కేస్.
Subtraction of A and B is A comma B comma A minus B. Next case 3. Multiplication of A and B is A into B. Next case 4. Division of A and B is A by B. Next case 5. Modular division of A and B is A mod B. Then break. ఒకవేళ ఇవి కాకుండా వేరే ఆప్షన్ ఇచ్చామనుకోండి బై మిస్టేక్ డిఫాల్ట్ ఇక్కడ ఎగ్జిట్ ఆఫ్ అనేది ఫంక్షన్ ఉంటుంది. ఫంక్షన్ ఏం చేస్తుందంటే మన కోడ్ మొత్తాన్ని స్టాప్ చేస్తుంది. ఫంక్షన్ ఏ హెడర్ ఫైల్లో ఉందంటే ప్రాసెస్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్లో ఉంది, అది ఇంక్లూడ్ చేయాలి. include process.h, switch close, main close. Switch తర్వాత switch close, next while close. The main close. Switch close. Okay. ఇప్పుడు మన ఇక్కడ while of 1 అంటే కండిషన్ ఆల్వేస్ ట్రూ. ఈ ఆప్షన్స్ వస్తాయి మనకి ఎంటర్ 1 ఫర్ ఎడిషన్, 2 ఫర్ సబ్ట్రాక్షన్, 3 ఫర్ మల్టిప్లికేషన్, 4 ఫర్ డివిజన్, 5 ఫర్ మాడ్యులర్ డివిజన్ అని వచ్చి కర్సర్ వెయిట్ చేస్తుంది. మనం 1 ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ ఎనీ 2 నెంబర్స్ అని అడుగుతుంది. ఓకే, సో అప్పుడు కేస్ 1కి వెళ్తుంది. ఫ్లాగ్ వాల్యూ 1 కాబట్టి కేస్ 1కి వచ్చి ఇది ఎగ్జిక్యూట్ అయ్యి బ్రేక్ అని ఇచ్చాం కాబట్టి స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో స్విచ్ నుంచి బయటకు వస్తుంది. మళ్ళీ ఇది వైర్ కదా, ఇదే ఇన్ఫినిటీ లూప్. సో మళ్ళీ పైకి వైర్కి వస్తుంది, వైర్ ఆఫ్ 1. మళ్ళీ ఆప్షన్స్ అడుగుతుంది, వెయిట్ చేస్తుంది. 2 ఎంటర్ చేస్తాం అనుకోండి, కేస్ 2కి వస్తుంది. ఏబీ వాల్యూస్ ఎంటర్ చేస్తాం, సబ్ట్రాక్షన్. 3 ఇస్తే మళ్ళీ కేస్ 3కి వస్తుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, బ్రేక్, స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. మనం ఈ 5 ఆప్షన్స్ కాకుండా వేరే ఆప్షన్ ఇస్తే అప్పుడు కేస్ డిఫాల్ట్కి వెళ్తుంది. సో డిఫాల్ట్కి వెళ్తుంది. డిఫాల్ట్ దగ్గర మనం ఎగ్జిట్ ఆఫ్ 1 అని ఇచ్చాం కాబట్టి మొత్తం ఎంటైర్ ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. ఓకే, Alt F9, yes, Control F9. Enter 1 for addition, 2 for subtraction, 3. ఓకే, నేను ఇక్కడ 1 అని ఇస్తున్నాను. ఏబీ వాల్యూస్ 10, 20 అని ఇచ్చాను. సో 30 అని వచ్చింది. మళ్ళీ మనకు మెనూ వస్తుంది. ఇప్పుడు ఆప్షన్ 2 అని ఇస్తున్నాను, 2 నెంబర్స్ 20, 10 అని ఇచ్చాను, 10. నెక్స్ట్ వన్స్ అగైన్ ఆప్షన్ 3 ఇస్తున్నాను, మల్టిప్లికేషన్. సో 10, 20 అని ఇచ్చాం, 200. నెక్స్ట్ మళ్ళీ ఆప్షన్ 4 ఇస్తున్నాను, 2 నెంబర్స్ ఎంటర్ చేయాలి, 10, 20. 10, 5 అని ఇస్తున్నాను, 10/5 అంటే 2 వస్తుంది.
నెక్స్ట్ వన్ ఈజ్ 5 ఇస్తున్నాను, 10 2 అని ఇచ్చాను. మోడ్యులర్ డివిజన్ అంటే రిమైండర్ వస్తుంది, 0 వస్తుంది. ఎంటర్ ఎన్ని 7 ఎంటర్ చేశాను, బయటకు వచ్చేస్తుంది. సో ఇది జస్ట్ స్విచ్ ఎందుకు వాడతామంటే మన మెనూ ప్రోగ్రామ్స్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ మోర్ థింగ్. సో రైట్ ఏ ప్రోగ్రామ్. సో మనం వీక్ డిస్ప్లే చేయాలి. ఈరోజు ఏ డేనో ఆ డే అనేది డిస్ప్లే చేయాలి. మనం ఏమంటే చేయాలంటే డేట్, మంత్, ఇయర్ ఎంటర్ చేయాలి. డేట్, మంత్, ఇయర్ ఎంటర్ చేయాలి. ఒకసారి చెప్పండి, ఇక్కడ 1 సండే అని తీసుకుంటాం. మన నంబర్ సిస్టంలో ఫస్ట్ డే, January 1st to ఫస్ట్ ఇయర్ ఈజ్ సండే అని తీసుకుని మనం ఏమి ఎంటర్ చేయాలంటే డేట్, మంత్, ఇయర్. సో టుడే డేట్ ఎంటర్ చేస్తున్నాను. టుడే డేట్, ఇది డేట్ 14, మంత్ 5, ఇయర్ 2025. సో మనం ఎంటర్ చేసిన డేట్, మంత్, ఇయర్కి ఎంటర్ చేస్తాం. అయితే మనకి ఈరోజు డే ఏంటో డిస్ప్లే అవ్వాలి. సో టుడే ఇస్ వెడ్నెస్డే, ఇది డిస్ప్లే అవ్వాలి. ఓకే, సో ఎలా సాల్వ్ చేయాలి ఇది ఒకసారి చూడండి. మనకి ఇక్కడ ఫస్ట్ మనం అసలు నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఉన్నాయని క్యాలిక్యులేట్ చేయాలి. మనకి ఇంటీజర్ రేంజ్ -327, 682, 32767. ఇది మన ఇంటీజర్ రేంజ్. ఓకే, ఇవి ఇంటీజర్ వాల్యూస్ తీసుకుంటాం. డేట్, మంత్, ఇయర్ ఇంటీజర్ వాల్యూస్. అయితే మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేయాలంటే ఆల్రెడీ ఎన్ని డేస్ కంప్లీట్ అయిపోయినాయి. అయితే ఒకసారి చూడండి, మనకి ఇక్కడ 2024 అనే ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అంటే 2024 ఇయర్ వరకు ఉన్న నెంబర్ ఆఫ్ డేస్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇక్కడ ఇయర్ అంటే 2025, ఆ వాల్యూస్, ఆ డేస్ ఎలా వస్తాయి మనకి, ఇయర్ -1 అంటే 2024 వస్తుంది. దాన్ని ఎంత మల్టిప్లై చేయాలి మనం, ఎవ్రీ ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయి మనకి, 365 డేస్ ఉంటాయి. ప్లస్ ఇవి కాకుండా ఈ 2024 వరకు మనకి లీఫ్ ఇయర్స్ ఉంటాయి. ఆ లీఫ్ ఇయర్ అనేది ఎవ్రీ 4 ఇయర్స్ ఒకసారి వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్లస్ 2024 మనకి ఉన్న లీఫ్ ఇయర్స్, ఇయర్ -1/4. సో ఇంతవరకు ఏం రిటర్న్ చేస్తుందంటే నంబర్ ఆఫ్ డేస్ అప్ టు 2024 వరకు ఉన్న నంబర్ ఆఫ్ డేస్ అనేవి రిటర్న్ చేస్తుంది. ఇక్కడ డే పొజిషన్ తీసుకుంటాం. అది ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఇవి ఇంటీజర్ రేంజ్ ఎప్పుడు కూడా -32768, 32767 ఈ మిడిల్లోనే ఉంటుంది. బట్ మనకి ఇక్కడ 2024 × 365 అంటే రేంజ్ దాటిపోతుంది. అందుకే ఇక్కడ నేను లాంగ్ ఇంట్ తీసుకుంటున్నాను. డే పొజిషన్ అనేది లాంగ్ ఇంట్ తీసుకుని 1L అంటే దీన్ని లాంగ్ ఇంట్లో కన్వర్ట్ చేస్తున్నాం. లాంగ్ ఇంట్లో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇది లాంగ్ ఇంట్, సమ్ ఇంటీజర్ వాల్యూ వస్తుంది. దానికి ఇయర్ -1/4 అంటే అది యాడ్ అవుతుంది. ఓకే, ఇప్పటివరకు మనకి ఏమొచ్చినాయి అంటే నంబర్ ఆఫ్ డేస్ అప్ టు 2024 అని వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ జనవరి, నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఫిబ్రవరి, నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ మార్చ్, ఏప్రిల్. ఇప్పుడు మనం మేలో ఉన్నాం కాబట్టి అప్ టు 14. అంటే మనకి ఇక్కడ number of days of January, number of days of February, March, April, May, June, July, August,
సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకే, ఇప్పుడు నాకు ఈ డే పొజిషన్కి నేను ఇక్కడ ఎంటర్ చేసింది ఏంటి, మే 14. అంటే నాకు ఏ డేస్ యాడ్ అవ్వాలి, మార్చి, ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి అండ్ జనవరి. అంటే ఏమేమి డేస్ యాడ్ అవ్వాలి మనకి, 30 నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ జనవరి ప్లస్ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఫిబ్రవరి ప్లస్ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ మార్చ్ ప్లస్ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఏప్రిల్ ప్లస్ మనం ఎంటర్ చేసిన ఈ డేట్ అంటే 14. ఇది యాడ్ అవ్వాలి. ఇది మనం ఈ డేట్ ఎంటర్ చేస్తాం. అంటే మనకి ఇక్కడ అలా కాకుండా నేను డిసెంబర్ 31 యాడ్ చేశాను. అంటే మనకి ఏమేమి డేస్ యాడ్ అవ్వాలి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ప్లస్ మనం ఎంటర్ చేసిన డేట్ అనేది యాడ్ అవ్వాలి. అంటే ఇక్కడ మనం ఏం రాయాలంటే స్విచ్లో ఫస్ట్ ఓకే, మనం ఇక్కడ ఎంటర్ చేసిన ఫస్ట్ కేసు 12. ఒక డిసెంబర్ అయితే ఏమేమి డేస్ యాడ్ అవ్వాలి, నవంబర్ అంటే డే పొజిషన్కి ప్లస్ ఇజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ నవంబర్ యాడ్ అవ్వాలి. నెక్స్ట్ కేస్ 11, నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ అక్టోబర్ యాడ్ అవ్వాలి. కేస్ 10, నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ సెప్టెంబర్ యాడ్ అవ్వాలి. కేస్ 10, కేస్ 9, డే పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఆగస్ట్. నెక్స్ట్ కేస్ 8, డే పొజిషన్ ప్లస్ ఇజ్ ఈక్వల్ టు జూలై. నెక్స్ట్ కేస్ 7, డే పొజిషన్ ప్లస్ ఇజ్ ఈక్వల్ టు జూలై ఎంటర్ చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ జూన్. సో కేస్ 8, డే పొజిషన్ ప్లస్ ఇజ్ ఈక్వల్ టు 21. నెక్స్ట్ కేస్ 5. 31 అయిపోయింది కదా, 30. కేస్ 4, డే పొజిషన్ ప్లస్ ఇజ్ ఈక్వల్ టు 21. కేస్ 3, so డే పొజిషన్ ప్లస్ ఇజ్ ఈక్వల్ టు 28. Case 2, number of days of January. Case 1, day position plus is equal to మనం ఎంటర్ చేసిన డేట్, ఇది డేట్. అంటే మనం ఇప్పుడు ఎంటర్ చేసిన మంత్, అంటే ఇక్కడ స్విచ్ ఆర్గ్యుమెంట్గా ఏం పాస్ చేయాలంటే మంత్ పాస్ చేయాలి. స్విచ్ ఆఫ్ మంత్ పాస్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ మనం డిసెంబర్ 31 అని ఇచ్చాను అనుకోండి. అంటే మనకి కేస్ మంత్ అంటే నెంబర్ 12 కాబట్టి ఎన్ని, నవంబర్, అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్ట్, జూలై, జూన్, మే, ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి, జనవరి ప్లస్ మనం ఎంటర్ చేసిన డేట్. అదే మనం ఇక్కడ ఇవాళ డేట్ ఇచ్చాం. సో మే
14th May 2025. కేస్ 5కి వస్తుంది. సో మంత్ ఎంత 5 కాబట్టి కేస్ 5కి వస్తుంది. మనకి నెంబర్ ఆఫ్ డేస్ మార్చ్, ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి, జనవరి ప్లస్ 12 డేట్ 14 అనేది యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ డే పొజిషన్లోకి ఆ డేస్ అన్ని యాడ్ అవుతాయి. యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చెక్ చేయాలంటే మనం ఎంటర్ చేసిన ఇయర్ అనేది మేబీ ఒకవేళ 2025 మనం ఎంటర్ చేసిన ఇయర్ అనేది లీప్ ఇయర్ కాదో చెక్ చేయాలి. ఒకవేళ లీప్ ఇయర్ అయ్యి ఆ మంత్ అనేది 2 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు 1 డే అనేది యాడ్ చేయాలి. ఓకే, కండిషన్ చెక్ చేద్దాం. ఇఫ్ ఇయర్ mod 4 ఈక్వల్ టు 0 అయ్యి అండ్ మనం ఎంటర్ చేసిన మంత్ అనేది గ్రేటర్ దాన్ 3 అయితే అప్పుడు అది లీప్ ఇయర్ కాబట్టి 1 డే యాడ్ చేస్తాను. సో ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యేసరికి మనకి డే పొజిషన్ అనేది అంటే నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని అనేవి డే పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి డిపికి mod 7 అప్లై చేయాలి. స్విచ్ ఆర్గ్యుమెంట్లో mod 7 అప్లై చేసి 1 అయితే చూడండి ఇక్కడ ఫస్ట్ 1 సండే mod 7 అప్లై చేస్తే 1 అంటే సండే, 2 మండే, 3 4 5 అప్ టు 0 అయితే సాటర్డే. ఓకే, ఇప్పుడు దీన్ని సి కోడ్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, కన్వర్ట్ చేద్దాం. week.c అని ఇస్తున్నాను. వైడ్ మెయిన్ అంటే యూజర్ నుంచి ఏమంటే చేయాలి డేట్, మంత్, ఇయర్ ఇంటూ డేట్, మంత్, ఇయర్. డే పొజిషన్ కోసం లాంగ్ ఇంట్లో డే పొజిషన్ ఆర్ నెంబర్ ఆఫ్ డేస్ మన ఇష్టం. వేరియబుల్ నేమ్ క్లియర్ ద స్క్రీన్ నెక్స్ట్ printf /n ఇస్తున్నాను. /n ఎంటర్ డేట్. సో scanf %d కామా అడ్రస్ ఆఫ్ డేట్. నెక్స్ట్ printf /n ఎంటర్ మంత్. నెక్స్ట్ scanf %d కామా అడ్రస్ ఆఫ్ మంత్. నెక్స్ట్ printf ఎంటర్ ఇయర్. scanf %d కామా అడ్రస్ ఆఫ్ ఇయర్. ఇయర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ ఇయర్ ముందు 2024 వరకు ఉన్న నెంబర్ ఆఫ్ డేస్ రావాలి. సో డే పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఇయర్కి -1 అంటే 2024 వస్తుంది ఇంటూ 365 ప్లస్ దీనికి ఇయర్ -1/4 లీప్ ఇయర్స్ ఎన్నో ఇయర్స్ వస్తాయి. అయితే ఇదంతా ఇంటీజర్ కాబట్టి మనకి రాంగ్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ 1L అని ఇస్తున్నాను. ఇప్పుడు ఇది లాంగ్ ఇంట్లో కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనకు స్విచ్ ఆర్గ్యుమెంట్లో స్విచ్ ఆఫ్ మంత్ పాస్ చేయాలి. ఒకవేళ నేను డిసెంబర్ మంత్ ఎంటర్ చేస్తే కేస్ 12కి వస్తుంది. నవంబర్ ఎంటర్ చేస్తే కేస్ 11కి వస్తుంది. ఇక్కడ బ్రేక్ రాయకూడదు ఎందుకంటే ఆ డేస్ అన్ని యాడ్ అవ్వాలి కాబట్టి. మనకి ఇక్కడ ఫస్ట్ కేస్ 1 రాస్తున్నాను. అంటే నేను ఇక్కడ జనవరి మంత్ అని ఎంటర్ చేసాను అనుకో, డే పొజిషన్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మన డేట్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అదే మనం ఫిబ్రవరి ఎంటర్ చేస్తాం అనుకోండి అంటే కేస్ 2కి వస్తుంది డైరెక్ట్గా. అప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ జనవరి ప్లస్ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఫిబ్రవరి మంత్లో ఉన్న డేస్. అంటే ఇక్కడ డే పొజిషన్కి
నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ జనవరి ప్లస్ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఫిబ్రవరి అనేది కేస్ 1లో వస్తుంది. మార్చ్ మంత్ ఎంటర్ చేస్తాం అనుకోండి, అప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ జనవరి ప్లస్ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఫిబ్రవరి ప్లస్ ఆ డేట్. అదే నేను ఇక్కడ కేస్ 4 మార్చ్ ఏప్రిల్ ఎంటర్ చేస్తాం అనుకోండి, నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ మార్చ్ ఫిబ్రవరి జనవరి, ఆ మార్చ్ డేలో ఉన్న డేట్లో ఉన్న డేస్. ఒకవేళ నేను మే ఎంటర్ చేస్తాను అనుకోండి, అంటే కేస్ 5కి వస్తుంది. కేస్ 5కి వస్తే మనం ఏమట్ చేయాలి, నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ మార్చ్ కదా, మార్చ్ నెంబర్ ఆఫ్ డేస్ 31. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను 14 మే ఎంటర్ చేశాను, అంటే కేస్ 5కి వస్తుంది. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఏప్రిల్ మార్చ్ ఫిబ్రవరి జనవరి ప్లస్ మనం ఎంటర్ చేసిన డేట్, ఇవాళ 14 అయితే 14 యాడ్ అవుతుంది. జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఎంటర్ చేస్తాం అనుకోండి, మేలో ఉన్న డేస్. కేస్ 7 నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ జూన్. కేస్ 8 నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ జూలై. నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఆగస్ట్. నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ సెప్టెంబర్. నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ అక్టోబర్. నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ నవంబర్. ఒకసారి చూడండి, ఇక్కడ ఒకవేళ ఇక్కడ మనం ఎంటర్ చేసిన మంత్ నేను ఇక్కడ 31st డిసెంబర్ 2025 అని ఎంటర్ చేస్తాం అనుకోండి, మనం ఇక్కడ ఏమి ఎంటర్ చేసి ఎంటర్ అవ్వాలి, ఇది డిసెంబర్ మంత్ కాబట్టి ఎక్కడికి వస్తుంది, కేస్ 12కి వస్తుంది. మనకి ఇది నవంబర్, ఇది అక్టోబర్, నెక్స్ట్ సెప్టెంబర్, ఆగస్ట్, జూలై, జూన్, మే, ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి, జనవరి ప్లస్ ఆ 31st యాడ్ అవుతుంది. అదే మనం ఇక్కడ 28 నవంబర్ 2025 అని ఇచ్చాను అనుకోండి, మంత్ అంత ఇక్కడ 11 కాబట్టి కేస్ 11కి వస్తుంది. నవంబర్ మంత్ కాబట్టి మనకి నవంబర్ ముందున్న డేస్ ప్లస్ ఈ 28 ఇక్కడ వస్తుంది. నవంబర్ ముందున్న ఏంటి, అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్ట్, జూలై, జూన్, మే, ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి, జనవరి. ఓకే, రైట్. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ స్విచ్ నుంచి బయటకు వచ్చేసరికి ఏం చెక్ చేయాలంటే, మనం ఎంటర్ చేసిన ఇయర్ అనేది లీప్ ఇయరా కాదా చెక్ చేయాలి. ఒకవేళ అది లీప్ ఇయర్ అయ్యి మనం ఎంటర్ చేసిన మంత్ అనేది గ్రేటర్ దాన్ 3 ఉంటేనే, అదే నేను డైరెక్ట్గా ఫిబ్రవరి ఎంటర్ చేస్తాం అనుకోండి, ఇక్కడ ఫిబ్రవరిలోనే డేట్ వచ్చేస్తుంది 28, 29 అనేది. ఒకప్పుడు ఆ డేట్ 28 ప్లస్ జనవరి డేస్ అనేవి యాడ్ చేసేస్తుంది. ఆ కండిషన్ అనేది ఇక్కడ చెక్ చేయాలి. స్విచ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత if year mod 4 is equal to 0 and month
గ్రేటర్ దాన్ 2 అయితే డే పొజిషన్కి 1 వాల్యూ యాడ్ చేస్తాం. ఇదంతా అయిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్ డే పొజిషన్ మోడ్ 7 అప్లై చేయాలి. కేస్ 1 అయితే సండే అని బయటకు వచ్చేయడం, బ్రేక్ అని వాళ్ళు printf/n సండే అని ఇచ్చి బ్రేక్. చూడండి, టుడే డేట్ ఎంటర్ చేస్తున్నాం. F7 ట్రేస్ చేద్దాం. డే పొజిషన్ కూడా యాడ్ చేస్తున్నాం. డే పొజిషన్ చూడండి, F7 ఇనిషియల్ గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఎంటర్ డేట్, టుడే డేట్ ఎంటర్ చేస్తున్నాను 14. ఎంటర్ మంత్ 5, ఇయర్ 2025. సో చూడండి, మనకి ఇక్కడ మంత్ అనేది 5 కాబట్టి ఇక్కడ వస్తుంది, కేసు 5కి వస్తుంది. ఈ కేసు ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఇవి యాడ్ అవుతాయి వెళ్తాయి. డే పొజిషన్ చూడండి ఇక్కడ F7. సో డే పొజిషన్లోకి ఈ వాల్యూ వచ్చింది 7,39,266 ప్లస్ 30 ప్లస్ 31 ప్లస్ 28 ప్లస్ 31 ప్లస్ 14 ప్లస్ 38 స్టార్టింగ్ ఇక్కడ 96 వస్తుంది. నెక్స్ట్ 31, ఓకే, నెక్స్ట్ 28. F7 చూడండి, 30 యాడ్ అయింది, 31 యాడ్ అయింది, 28 యాడ్ అయింది, 58. నెక్స్ట్ అయిపోయిన తర్వాత దీనికి mod 7 అప్లై అవుతుంది. ఇయర్ అనేది లీప్ ఇయర్ కాదో చెక్ చేస్తుంది. లీప్ ఇయర్ కాదు కాబట్టి కండిషన్ ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ mod 7 అనేది అప్లై అవుతుంది. సో 4 వచ్చింది కాబట్టి కేస్ 4. బ్రేక్ అంటే స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి, ఏం లేదు కాబట్టి మెయిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో F7 Alt F5 అవుట్పుట్ వస్తుంది మనకి. ఇండిపెండెన్స్ డే వచ్చిన రోజు August 15, ఫ్రైడే, 15th August 1947. Alt F5 ఫ్రైడే. సో మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ చెక్ చేసుకోండి. ఓకే, సో ఇది స్విచ్.
మనకి స్విచ్లో ఎక్కువగా రిటర్న్ టెస్ట్లు అడుగుతారు. ఓకే, సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రిఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.